మంచిని మంచిగా, చెడును చెడుగా ఒప్పుకోరు. తప్పు తమదైన రాజకీయ ప్రత్యర్థులపైకి నెట్టేసి నిందారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న ఫ్యాన్ పార్టీ నేతలు మద్యం కుంభకోణం సర్కారు సృష్టి అన్న వాదాన్ని వినిపిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని పరామర్శించిన వైసీపీ నేతలు ఇదే పని చేశారు. లిక్కర్ స్కామ్పై ఫ్యాన్ పార్టీ నేతల పలాయన వాదాన్ని జనం నమ్మడం లేదా? అందుకే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా? మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైల్ అత్తగారి ఇల్లులా మారిపోయిందా? కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారా? కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 స్కీమ్స్ సూపర్ హిట్ అవ్వటం వైసీపీ నేతలకు ఒక పట్టాన నచ్చటం లేదు. ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వంపై అక్కసి వెళ్లకక్కడమే పనిగా పెట్టుకున్నారు. అలా చేయకపోతే ఫ్యాన్ పార్టీ నేతల కడుపు మంట చల్లారదు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు దందాలు, కుంభకోణాల కేసుల్లో అరెస్టైన కొందరు నేతలు జైలుకు వెళుతున్న క్రమంలో వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. అలాంటి వారిని పరామర్శించేందుకు వచ్చిన నేతలు కూటమి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. శాపనార్థాలతో విమర్శిస్తున్నారు మినహా తాము చేసిన తప్పులు ఏంటో, ప్రజలు ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్న ఆలోచన ఏ కోసానా లేదు. లిక్కర్ స్కామ్లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖతులో కలిసిన పలువురు వైసీపీ నేతలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని గమనించాలి. పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచి ప్రతి నెల టంచనగా అందిస్తోంది. కానీ సరిగా ఇవ్వటం లేదని, కొన్ని వేల పెన్షన్లు తొలగించారని వైసీపీ నేతలు విమర్శించడం వారి దుర్బుద్ధికి నిదర్శనం. పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. తల్లికి వందనం అమలు చేస్తోంది. కానీ అర్హులందరికీ అందటం లేదన్న వాదాన్ని అందుకున్నారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కానీ వీటికి వంకలు పెట్టి డొంక తిరుగుడు వ్యవహారాలతో వేలెత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఎన్డీఏ విధానాలను వేలెత్తి చూపి రాజకీయ లబ్ధి పొందాలన్న వైసీపీ నేతలు చౌకబారి ఎత్తుగడలు ఫలించటం లేదు. ఫ్యాన్ పార్టీ నేతలు ఏది చెప్పినా ప్రజలు నమ్మటం లేదని అంటారు. దీంతో వారిలో ఫ్రస్ట్రేషన్ మరింతగా పెరిగిపోతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని ములాఖతులో కలిసిన వైసీపీ నేతలు లిక్కర్ స్కామ్ కేసు కూటమి ప్రభుత్వ సృష్టి అని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించడం వారి పలాయన వాదానికి నిదర్శనంగా నిలుస్తోంది. కమిషన్లు దండుకున్న డబ్బును దాచిపెట్టిన డెన్లు బయటపడ్డాయి. కోట్ల రూపాయలు పట్టుబడినా బుకాయించే ప్రయత్నం చేయటం వైసీపీ నేతల బరితెగింపే అవుతుంది. 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆధారాలతో సహా బయటపడినా ఏమీ లేదని ఫ్యాన్ పార్టీ లీడర్లు చెప్పటం దుస్సాహసమే అవుతుంది. వైసీపీ ప్రజల్లో అభాసు పాలవుతున్న సమయంలో దాన్ని కప్పిపుచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకు కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు. నిప్పులేందే పొగరాదు. తప్పు జరగనిదే ఎవరూ ఉత్తుత్తిగా విచారణ జరపరన్న వాస్తవం వారికి తెలియంది కాదు. అయినా ఆత్మస్తుతి పరనిందే ఫ్యాన్ పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కుంభకోణం జరిగిందని వైసీపీ నేతల అంతరాత్మ ఘోషిస్తున్నా పైకి మాత్రం ఏమీ జరగలేదన్న వాదాన్ని వినిపిస్తున్నారు. కానీ జనం మాత్రం వారిని నమ్మటం లేదు. మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పలువురు నేతలు పరామర్శించినా వైసీపీ కేడర్తో పాటు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో పార్టీ అధినేత జగన్ ఈ ఛాయలకు రాలేదంటారు. గత నెల 25నే ములాఖతుకు ప్లాన్ చేసినా ప్రజల నుంచి సానుకూల స్పందన ఉండదన్న ఉద్దేశంతో జగన్ ఇటువైపు తొంగి చూడలేదు. పొలిటికల్ పై మైలేజ్ రాదనుకుంటే వైసీపీ అధ్యక్షుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టరని అంటారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 6న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 11 సాయంత్రంలోగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. అప్పుడైనా జగన్ వస్తారో లేదో అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. మరోవైపు మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా కారాగారం అత్తగారిల్లుగా ఉందని కూటమి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మిథున్ రెడ్డికి జైల్లో ఫ్యాన్లు, కూలర్, మినరల్ వాటర్, మంచం,
టేబుల్, కుర్చీలు, దోమలు రాకుండా కిటికీలకు తెరలు ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాలకు మించి జైలు అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ములాఖత్ కల్పించారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న మిథున్ రెడ్డి మళ్లీ జైలుకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.